ఈరోజు కార్యకర్తగా మనం అందరం కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎవరైనా మనందరం కార్యకర్తలమే. కార్యకర్తగా కార్యకర్తల యొక్క కష్టకాలు మనం తెలుసుకోవాలి. ఈరోజు ఉదయం నుంచి మేడం ప్రతిభాభారతి గారు ఉదయం నుంచి గ్రీవెన్స్ చూశారు. నేను అసెంబ్లీలో ఉండడం వల్ల కొంచెం లేట్ వచ్చాను. గ్రీవెన్స్లో చూసినవన్నీ కూడా గత 5 సంవత్సరాలు పడిన బాధలు. మా రేషన్ కార్డు తీశారు, మా ఉద్యోగం తీసేశారు, నాకు ఉద్యోగం సస్పెండ్ చేశారు, లేదా మాకు ఇల్లు ఇవ్వలేదు, మా పొలం లాక్కున్నారు, ఇలా మమ్మల్ని కొట్టారు, లేదా మా బంధువుల్లో చంపారు. ఇవి తప్ప ఇంకోటి మనం వినలేకపోతున్నాం. అంత దారుణమైనటువంటి సంఘటనలు గత 5 సంవత్సరాలు జరిగాయి. గత 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని, ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇవ్వడం, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వు రావట్లే మీకు అందరికీ. నాకైతే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దెయ్యాలొచ్చి వేదాలు చెప్తున్నట్టుంది. గులివెంద గింజ కింద నలుపు చూసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది నాకు. అసలు దెబ్బలాట్లకి, బూతులకి, కొట్టుకోవడానికి అజ్జులే మీరు, దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు. గత 5 సంవత్సరాలుగా మంచోళ్ళు అన్నాళ్ళు మీరు ఎక్కడైనా ఉంచారా? జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవడం లేదు. కానీ ఈరోజంట ఆయనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తున్నాడంట. మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వలేదు? రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట. గత 5 సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే. మరి ఎందుకు ఆ రోజు అడగలేదు? ఆ రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయిని గుండెపోటని చెప్పింది ఎవరు? మీరేగా ఫస్ట్. బాబాయ్ గుండెపోటని చెప్పిన తర్వాత వాళ్ళ కూతురికి అనుమానం వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి నిండా బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండెపోటు కాదని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి అన్నదమ్ములు ఇద్దరు, ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఎంపీ, ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్ళారు. అప్పుడు ఇలా కొట్టారు, ఇలా చంపారు, ఇలా లాగారు అని పూర్తిగా ఖండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండెపోటని చెప్పినటువంటి దొంగ నాటకాలాడిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారని ఆ ఇద్దరు అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు ఇద్దరు, ఓ పక్క షర్మిల గారు, ఇంకో పక్క సునీత గారు, ఇద్దరును ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారు అని డైరెక్ట్గా చెప్పిన రోజు మీకు మాటలు ఏమయ్యాయి? ఆ రోజు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ పెట్టలేదు? నిజంగా ఢిల్లీ వెళ్ళి ఈరోజు మీరు ధర్నా చేయడం కాదు, ఢిల్లీ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ మీ చిన్నాన్ని ఎవరు చంపారో వెయ్యగలవా? నీకు ధైర్యం దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరుకోగలవా? ఎవరు చంపారో అది చెయ్యలేవు, ఎందుకంటే మీ ఇంట్లోనే చంపారు. మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజంట ఎవరైనా కక్షపూరితంగా ఒకరికొకరు కొట్టుకుంటే అది మా మీద ఆపాదిస్తారు. కక్షపూరితంగా ఎవరెవరైనా చంపుకుంటే అది మా మీద ఆపాదిస్తారు. వెంటనే అబద్ధాలు ఆడడం మీకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అదే. మీ బాబాయిని చంపేసిన తర్వాత మీరే చంపేసి గుండెపోటన్న అంత పెద్ద అబద్ధం ఆడిన వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు ఆడరని మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అని కానీ, మనుషులని కానీ, మానవత్వం అని కానీ మచ్చుకు కూడా ఎక్కడా కనిపించలేదు జగన్ రెడ్డి నీకు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారే 33 చనిపోయారు, సిగ్గనిపించట్లే మాట్లాడడానికి. 3 4 ఎక్కడో మీరే నరుక్కొని మీరే చంపేసుకొని 33 చనిపోయారు. 30,000 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఆ రోజు ఏమైంది నీ మాటలు? గత 5 సంవత్సరాలుగా 30,000 మంది ఆడపిల్లలు మేం చెప్పలే, అది రిపోర్ట్లు చెప్తున్నాయి, గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఏ గవర్నర్ని కలిసావు? తాడేపల్లి కొంపలో పరదాలు వేసుకొని కూర్చున్నావు. ఇతనికి ఏంటంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్టు ఈయనకి శవం కనిపిస్తే బయటకు వస్తాడు నవ్వడానికి. శవం కనిపించగానే శవం ఎక్కడ దొరుకుతుందా అని అదేమి అలవాటో నాకు అర్థం కాలే. కొన్ని సినిమాల్లో నేను చూశాను, ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతూ ఉంటాడు ఎదురుగున్న ఆయన. అలా ఉందన్నమాట. ఎవరైనా చనిపోతే వెంటనే పరదాలను వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసి వాళ్ళని పలకరించడు, నవ్వుతూ పథకాల గురించి మాట్లాడతాడు. ఈయన మైండ్ ఏంటో, ఆ పద్ధతి ఏంటో నాకు అస్సలు అర్థం కాలే. మీరు ఇలా మాట్లాడుతున్నారే. మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపారే,
నడి రోడ్డు మీద మీ వాళ్ళే చేశారే, మరి అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీ సొంత చిన్న గురించి ఎందుకు మాట్లాడవు? డాక్టర్స్ సుధాకర్ గారు తర్వాత డాక్టర్ అనితారాణి గారు, డాక్టర్ అచ్చెన్న గారు, వాళ్ళని ఎంత హింసలు పెట్టారే, ఎందుకు దాని గురించి మాట్లాడరు? పూర్తిగా అసలు ఈరోజైతే అసెంబ్లీకి ఒక మహానుభావుడు వస్తుంటే నాకు సిగ్గనిపించింది. దేవాలయం లాంటి అసెంబ్లీకి ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి పెద్ద ఉత్తముళ్లాగా మళ్ళా వచ్చి ఈరోజేమో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అంటున్నాడు ఒక ఆయన అసలు ఏం వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారే. 4 రోజులు 2 నెలలు చంపేశాను ఒప్పుకొని జైల్లో ఉండి వచ్చిన అతను సుబ్రహ్మణ్యం ఒక దళితుడిని చంపేశారు. ఈరోజు ఆ మహానుభావుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే పూర్తి మళ్ళీ చూస్తే అనంతమంతా చెప్పినటువంటి అనంతబాబు ఏదో ఈయనకి అస్సలు ఎక్కడ ఏ మచ్చలేనట్టు. ఎంత దారుణం అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఆయన జైల్లో ఉండొచ్చాడు. ఈరోజు ఆయన ప్లకార్డులు పట్టుకొని ఆయన బయట ఏమో తిరుగుతున్నాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది? ఒకరు కాదు, ఇద్దరు కాదు. యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్, కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ 5 ఏళ్ళు ఉంచారు పాప మా దళిత యువకుడిని లోపల. అలాగే హనుమాయమ్మ, స్నేహలత, రమ్య, వెంకాయమ్మ, శ్యామ్ కుమారు, కర్రీ శ్రీకాంత్, జడ్జి రామకృష్ణ గారు, వీళ్ళందరూ గుర్తులేదా? చనిపోయిన వాళ్ళంతా ఆత్మలై మీ చుట్టే తిరుగుతున్నారేమో నాకు తెలిసి. వీళ్ళందరూ గుర్తులేరా? మీరేమో మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాన్ని ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ వాళ్ళు వస్తే బాంబులేస్తామని బెదిరించి పంపించిన మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి విడ్డూరం అండి ఇది? సిబిఐ వాళ్ళు వస్తే తరిమేసిన మీరు, బాంబులేస్తామని బెదిరించిన మీరు, పోలీసులను కూడా తరిమి పంపించిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. రాష్ట్రపతి పాలన కావాలట 4 రోజులకే. 5 సంవత్సరాలు బిక్కుమంటూ ప్రతి పల్లెల్లోన అసలు బ్రతకాలా చావాలా తెలియక, ఎవరికి చెప్పుకోవాలా తెలియక, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా జగన్ రెడ్డి పరిపాలనలో ఉన్నామా అని బిక్కుమనుకొని 5 సంవత్సరాలు చూసి ఎప్పుడు ఈ దుర్మార్గుడ పాలన పోతుంది, ఈ సైకో పాలన పోతుంది అని రాత్రి 11 దాకా క్యూ లైన్లో నిలబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి 11, 12 దాకా ఓట్లేసి ఆ మహానుభావుని గెలిపించుకొని 164 సీట్లు, నభూతో న భవిష్యత్, ఇంతకు పూర్వం లేదు ఇక ముందు రాబోదు, 164 సీట్లు గెలిపించుకుంటే నువ్వు గెలిచిన 11, ఆ 11 మందిని వేసుకొని నువ్వేమైనా వస్తావా అంటే అసెంబ్లీకి రావు. 5 నిమిషాలు నీకు ఓపిక ఉండదు. వచ్చిన 5 నిమిషాల్లో వెంటనే తిరిగి వెళ్ళిపోతావు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా నీకు ఓపిక ఉండదు. నువ్వా ప్రజాస్వామ్యం గురించి, ప్రజల మంచుల గురించి, బాగోగుల గురించి మాట్లాడేది? ఎందుకంటే ఇలా ఎక్కువగా మాట్లాడి అసలు నీకు పరువు లేదు, అది వేరే విషయం. ఉన్న పరువుని ఏమాత్రమైనా అది తీసుకోవద్దు. ఎందుకంటే ప్రజలు నిన్ను చీకొట్టారు, నువ్వు వద్దు అనుకున్నారు, నీ పరిపాలన వద్దు అనుకున్నారు, అసలు నీ అజమాయిషి వద్దు అనుకున్నారు, నీ పరదాలు వద్దు అనుకున్నారు, నీ కక్షాదింపులు వద్దు అనుకున్నారు, నీ తాలూకా బిల్డప్లు వద్దు అనుకున్నారు, నీ తాలూకా వెకిల్ నవ్వులు వద్దు అనుకున్నారు. కాబట్టి అలా నువ్వు 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరికైనా చూపించండి రా పాపం అని అనుకుంటున్నారు. ఎందుకు ఆ లెవెల్ తెచ్చుకుంటావు? కాబట్టి మేమైతే నీ గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం. ఎందుకంటే మాకు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళు, ఇలా వెకిలుగా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడడం సభ్యత కాదు అని మాకు తెలుసు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు క్రమశిక్షణ, పట్టుదల, పని ఎలా చేయాలి, ఎలా మనం బిహేవ్ చేయాలి నేర్పించారు. నిజంగా మేము కక్షాదింపు చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కంటి చూపు చాలు, మేమక్కర్లేదు. ఇంతవరకు మీతో బాధించబడిన కార్యకర్తలే నిజంగా మిమ్మల్ని ఏమైనా చేయగలరు. కానీ మా బాబు గారు చెప్పింది ఏమిటో తెలుసా? వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు, వాళ్ళు గడ్డి తిన్నారు కాబట్టి మనం అలాంటి పనులు చేయకూడదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా
మనం వాళ్ళని శిక్షించాలి తప్ప మనం వాళ్ళు కొట్టారంటే మనం కొట్టడం అలా చేయకూడదు అని చెప్పినటువంటి మా దేవుడు లాంటి మా చంద్రబాబు నాయుడు గారి మాట విని ఈరోజు ఎంతో కష్టపడుతున్నటువంటి హత్యలకు గురైనటువంటి ఎంతో ఇబ్బంది పడిన కార్యకర్తలు కూడా ఊరుకున్నారు. మనం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ కష్టపడ్డామా? 53 రోజులుగా ఏ కారణం లేకుండా జైల్లో వేసి కనీసం భార్యని పిల్లలకు కూడా చూపించకుండా, మనవణ్ణి చూపించకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. వేడి నీళ్ళు ఇవ్వకుండా, ఒక ఫ్యాన్ ఇవ్వకుండా, ఒక పేపరు పెన్ను ఇవ్వకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. మంచి భోజనం ఇవ్వకుండా ఇలా చేసినటువంటి అయినా 53 రోజులుగా ఆయన ఓర్చుకొని ఆయన కన్నా కష్టపడ్డామా మనం? కానీ ఆయన అంత నిగ్రహంగా ఉన్నారు. మందుకరనే చెప్తున్న కార్యకర్తలందరికీ కూడా ఎవరు కూడా మనం హింసని ప్రోత్సహించొద్దు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఎవరైనా ఏదైనా చేస్తే మనం రూల్ ప్రకారమే వెళ్దాం. మనం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని రెచ్చగొట్టడం, కవ్వెంపు చర్యలు చేయడం అవన్నీ వాళ్ళకు అలవాటు. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము కోరేది ఏంటంటే, వాళ్ళకి కావాలని మీ అందరికీ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని చంపారు అని అంటూ ఉంటే ఎవరైనా వాళ్ళ మీదకి వెళ్తే అవి తీసుకొచ్చి చూపిద్దామని ఆలోచన. లేకపోతే ఇన్ని రోజులు 5 సంవత్సరాలుగా బయటకు రాని వ్యక్తి ఈ నెల రోజుల్లో బయటకు వచ్చి నిన్న శవం కనబడగానే బయటకు వచ్చాడు ఆయన. అంటే శవం కనబడగానే ఓదార్పు యాత్రలు, శవం కనబడగానే వచ్చి మాట్లాడడం. శవం దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాలి? వాళ్ళ కష్టం ఏంటి, సుఖం ఏంటి తెలుసుకోవాలి. పథకాల గురించి మాట్లాడిన వ్యక్తికి ఇంకేమనుకోవాలి? బుర్ర పోయిందనుకోవాలి. కాబట్టి దయచేసి అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతిసారి కూడా మేము ఇక్కడికి పార్టీ ఆఫీస్కి వస్తాం. ఎవరికి కష్టం ఉన్నా చెప్పండి. ఎవరికైనా ఇబ్బంది కలిగినా మేము ఖచ్చితంగా చట్టపరంగా మనం అందరం వెళ్దామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం అందరికీ నమస్కారం. గ్రీవెన్స్ డే సందర్భంగా గ్రీవెన్స్ తీసుకునేదానికి మేము రావడం జరిగింది. మార్నింగ్ నుంచి చాలామంది వచ్చారు, వికలాంగులు వచ్చారు, మహిళలు వచ్చారు. అలాగే చిత్తూరు నుంచి ఇటు అరకు వరకు, శ్రీకాకుళం వరకు, ఇచ్చాపురం వరకు చాలామంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అనేక సమస్యల పైన రావడం, ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు చేసుకొని వచ్చారు. వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా తీసుకొని అవన్నీ కూడా తర్వాత సాగ్రిగేట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా వీలైనంత వరకు కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా ఉంటుందో అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుచి చూస్తున్నారు. గత 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ, ముఖ్యంగా మన కార్యకర్తల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా అక్రమైన కేసులు పెట్టాలి, ఏ విధంగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా జైలుకు పంపించాలని ఒక ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన ప్రభుత్వం, ఆయన మంత్రులు, ఆయనకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ వర్గం అంతా కూడా ఆ రోజు పనిచేసింది. కానీ ఈరోజు మనం చూసాం ప్రజలు ఎటువంటి ఒక తీర్పునిచ్చారు. ఈరోజు నిజమైనటువంటి ఈరోజు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రాజారెడ్డి రాజ్యాంగానికి ముగింపు పలికింది. అసలైన బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమల్లోకి వచ్చింది. ఇదే దృష్టితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే అంటున్నారు,
మంత్రులైనా, ఇందాక మేడం గారు చెప్పినట్టు మంత్రులైనా, లేకపోతే ఎమ్మెల్యేలైనా, లేకపోతే కార్యకర్తలైనా పార్టీలో అందరూ సమానమే. గత 5 సంవత్సరాలే కాదు, పార్టీ పెట్టిన నుంచి కూడా పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఒక కష్టాలు, వాళ్ళకు అవసరాలు, వాళ్ళకు గ్రీవెన్స్ని తీసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని మంత్రులు, అందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఆఫీస్లో ఉండి ప్రజలందరికీ, ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా అందుబాటు ఉండి ఇచ్చిన ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయనే వచ్చి పార్టీ ఆఫీస్లో ఉండి కార్యక్రమాలు చేస్తూ గ్రీవెన్స్ తీసుకున్న సందర్భం మనందరికీ తెలిసింది. ఆ సందర్భంగా ఈరోజు మన మంత్రి గారు సంధ్యారాణి గారు ఈరోజు ఆ డిపార్ట్మెంట్స్లో ఏదైతే విమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉందో అదితో పాటు ట్రైబల్ వెల్ఫేర్ ఈ సమస్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అయితే సమస్యలు కొన్ని వేలలో లక్షల్లో వస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క సమస్య కూడా పరిష్కారం లేకుండా ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా వెనకబడినటువంటి పరిస్థితి. మేము గిరిజన ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ కనీసం ఒక అడుగు రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు, ఒక గ్రామానికి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న మేడం గారి నియోజకవర్గంలో సుమారుగా 31 గ్రామాలకి నీళ్ళు ఇస్తే, గిరిజన గ్రామాలకి వాళ్ళ ఆనందంకి అవధులు లేవు. ఆకాశం దానిటువంటి ఆనందం ఆ సాలూరు నియోజకవర్గ ప్రజలు మనం చూసాం. కేవలం 31 గ్రామాలకి నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వల్ల, వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల, వాళ్ళ మంత్రుల వల్ల మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దీనికి ఒక ఉదాహరణ అది. అలాంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలి, ప్రజలందరికీ న్యాయం చేయాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్న మనందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా గత కాలంలో, గత 5 సంవత్సరాల్లో మీ మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైనా ఉన్నా, లేకపోతే మీ మీద ఏదైనా ఇబ్బందులు పెట్టినా, మీ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధికి నోచుకోకపోయినా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్నీ కూడా ఈరోజు జరగడం జరుగుతుంది. ఇలా ప్రతి 15 రోజులకో 2 వారాలకో ఒకసారి మేడం గారు కూడా అందుబాటులో ఉంటాం. దాంతోపాటు ఇక్కడ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గారు దూరగారు కానీ, అదేవిధంగా నాయక్ గారు కానీ, అదేవిధంగా మేడం గారు కూడా ఉమెన్ వెల్ఫేర్ చూస్తారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా మేము అందరం కూడా అందుబాటులో ఉంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మా ఎజెండా ఒకటే, బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేదానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కంకణం కట్టుకున్నాం. గతంలో ఏదైతే అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేశారు, అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మాకు ముందుకు నడిపిస్తున్నారు ఒక విజనరీ లీడర్. ఆయన బాటలోని, ఆయన వేసినటువంటి బాటలోని, ఆయన చూపినటువంటి దారిలోని వెళ్ళే ఒక కార్యక్రమం చేస్తాం. మీ అందరూ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా గ్రీవెన్స్ ఏముంటుంది, గ్రీవెన్స్ ఏముంటుంది చెప్పండి.